జానీ మాస్టర్ కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. రోజుకో మలుపు తిరుగుతోంది. ఇవన్నీ నార్మల్ వార్తలే, వాటిని కూడా చెప్పుకుందాం. బట్ మాస్టర్ టాలీవుడ్ ఇండస్ట్రీకి కొన్ని కొత్త పాఠాలు నేర్పుతున్నారు. మరి అవి ఇండస్ట్రీ పెద్దల మెదళ్లకు ఎక్కుతున్నాయో లేదో. జానీ మాస్టర్ టాలీవుడ్లో మాత్రమే కాదు, నేషనల్ వైడ్గా చాలా డిమాండ్ ఉన్న కొరియోగ్రాఫర్. తెలుగు, తమిళ్, హిందీ భాష అనే బౌండరీ లేకుండా పనిచేశాడు. పనితనం ఉన్న కొరియోగ్రాఫర్ అనిపించుకున్నాడు. బెస్ట్ కొరియోగ్రాఫర్గా నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. అప్పుడు గర్వంగా మీడియా ముందుకొచ్చిన జానీ ఈరోజు ముఖం దాచుకుని పోలీస్ వెహికల్స్లో చక్కర్లు కొడుతున్నాడు. కారణం అతనిపైన ఉన్న అత్యాచార ఆరోపణలు. హోదా పెరుగుతున్న కొద్దీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అంతకన్నా ఎక్కువ పెరుగుతుంది. ఈ విషయాన్ని మర్చిపోతే ఎదగడానికి పట్టినంత కాలం పట్టదు దిగజారిపోవడానికి. దీనికి కూడా జానీ మాస్టర్ వ్యవహారమే ఓ బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు నిజంగా జానీ మాస్టర్ ఈ దారుణానికి పాల్పడ్డా లేదా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. దానికి ఇంకా సమయం ఉంది, ఎంతకాలం పడుతుందో కూడా తెలియదు. బట్ ఈలోపే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. నిజానికి ఇప్పటికే జరిగిపోయింది. అతనిపై ఇప్పటికే ఓ మరక పడింది. తాను భుజంపై పెట్టుకుని మోసిన జనసేన పార్టీ పోపోమంది. తమ పార్టీలో ఇలాంటి వారికి చోటు లేదని, వారిపై చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని ఆ పార్టీ కార్యకర్తలు గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయడం లేదు. మొత్తంగా చూస్తే ఒంటరిగా మిగిలిపోయాడు జానీ. దీనంతటికీ కారణం అతడిపై నమోదైన కేసులు, వచ్చిన ఆరోపణలు. ఓ మహిళను వేధిస్తే ఎలా ఉంటుందన్న దానికి వస్తున్న రియాక్షన్ ఇదంతా. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఈ వ్యవహారంలో కొత్త కోణాలు బయటకొస్తున్నాయి. జానీ ఎదుగుదలను ఓర్వలేక కావాలనే కేసుల్లో ఇరికిస్తున్నారని చెప్తున్నారు ఆయన తరపు బంధువులు. జానీ చాలా మంచివాడని చెప్తున్నారు. జానీ మాస్టర్ చిన్నప్పటి నుంచి మాతో కలిసి బాగానే ఉన్నాడు. అన్న తమ్ముళ్ళలాగా ఉండేది. బడికి పోయేది ఆ అబ్బాయి. మేము బడికి పోయేది లేదు, ఆ అబ్బాయి బడికి పోయి వచ్చేది. వాళ్ళమ్మ ట్యూషన్ చెప్పేది. అక్కడ ట్యూషన్ నేర్చుకుంటా, మేము ఆడుకుంటా చేస్తా, అక్కడే వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉండేది మేము. అయితే కాడ మా కాడ అలాంటి అలవాట్లు చెయ్యి వేయటం, పట్టుకోవటం అవన్నీ అలవాట్లు లేవు. ఆ అబ్బాయి మీద కావాలని ఇట్లా చేస్తున్నారు. ఎందువల్ల అంటారు ఇవన్నీ కూడా? కావాలని ఈడు బాగా పడుతున్నాడు, ఎక్కడో ఇంచి వచ్చి ఇక్కడ బాగా పడుతున్నాడు, ఏంది ఈడు ఇట్టున్నాడే అని అట్లా కావాలని ఇట్లా చేస్తున్నారు. బాగానే ఎదురు సార్, చాలా మంచివాడు సార్. డ్యాన్స్ ప్రోగ్రామ్ బాగా డ్యాన్స్ ఉన్నా ఆయన పోయేది. చాలా మంచి వ్యక్తి. మన ఇంత ఆయన ముందు ఎవరో వారవలేక ఎవరో చెప్పారు సార్, ఎవరో వారవలేక కావాలని సృష్టించారు సార్. ఇంతవరకు మన గెలిచే వరకు ఇంతవరకు ఏడా లేదు సార్. జానీ మాస్టర్ అయితే ఇంతవరకు బాగానే మా మంచితనం మనకి వచ్చి ఎప్పుడు వచ్చినా కలిసిపోయేది. అందరు పిల్లకాయలతో వచ్చినా కానీ మాట్లాడిపోయేది. జానీ మాస్టర్ ఎవరు వారవలేక ఎవరో చేస్తున్నారు సార్. తప్ప నుంచి అంతా అంత బాగా సార్. మీరేమంటారు? అదే నాకు కావాలని చేస్తున్నారు. విధంగా పక్కన వాళ్ళు విధంగా కొరియోగ్రాఫర్ కాకూడదని, విధంగా ఆయన కొరియోగ్రాఫర్ ఆయన స్థానం తీసుకోవాలని, విధంగా పైకి ఎదగాలని, ఆయన కింద తొక్కేయాలని అది ప్లానింగ్ వేసుకుని విధంగా చేస్తున్నారు. జానీ మాస్టర్ చాలా మంచివాడు, అలాంటి వాడు కాదు, మేము చాలా ఏళ్ల నుంచి చూస్తున్నాం. ఇలా చెబుకుంటూ పోతున్నారు ఆయన అభిమానులు, బంధువులు. సరే, ఇవి వాళ్ళ ఒపీనియన్స్. నిజాలు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నెక్స్ట్ మరో యాంగిల్లో చూస్తే ఈ విషయంలో టాలీవుడ్ పెద్దలు చాలా విషయాలు తెలుసుకోవాల్సిందే. ఇండస్ట్రీలో వేలాది మంది పనిచేస్తుంటారు. డిఫరెంట్ లొకేషన్స్లో షూట్స్ ఉంటాయి. ఇందులో చాలా మంది లేడీస్ పాల్గొంటారు. మరి వారికి అక్కడ ఎలాంటి సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి అనేది ఆలోచించాలి. ఎందుకంటే బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్లో ఓ విషయాన్ని గమనించాలి. బాధితురాలపై లైంగిక దాడి జరిగింది ముంబైలో మూవింగ్ షూటింగ్లో ఉన్నప్పుడే. నెక్స్ట్ క్యారవాన్లోనే ఆమెను వేధించారని చెప్తోంది. మరి జరిగిన దారుణాలన్నీ షూటింగ్ స్పాట్స్లోనే జరిగాయి. ఇలాంటి వాటిపై ఫిర్యాదు చేసేందుకు ఇండస్ట్రీలో ఓ మెకానిజం ఉందా? దానిపై మహిళలకు అవగాహన కల్పించారా? మీకిక్కడ న్యాయం జరుగుతుందని భరోసా కల్పించారా అనేది ఓసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే పోలీసులను ఆశ్రయించగానే ముందుగా తమకు ఫిర్యాదు చేయలేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కొందరు. మీ దగ్గర న్యాయం జరగదన్న నమ్మకంతోనే కదా ఆమె పోలీసులను ఆశ్రయించిందన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా బయటపడని ఇలాంటి భాగవతాల విషయంలో ఎలా స్పందించాలో ఆలోచిస్తే మంచిది. ఇక్కడ బాధితురాల విషయంలో కూడా అనేక డౌట్స్ ఉన్నాయి. అవేంటంటే, ఎప్పుడో 2021లో జరిగితే ఇప్పుడెందుకు ఫిర్యాదు చేసింది? ఇన్నాళ్ళు ఈ దారుణాలను ఎందుకు మౌనంగా భరించింది? లేదంటే
నిజంగానే జానీ కెరీర్ను నాశనం చేయడానికి ఇలా చేస్తుందా? ఇన్నాళ్ళు తనకు న్యాయం జరగదని అనుకుందా? లేదా ఎవరో భరోసాతో అయినా ఇప్పుడు న్యాయ పోరాటానికి దిగిందా? బయటకు చెప్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇన్నాళ్ళు ఆమెను జానీ బెదిరించాడా? ఇలా అన్ని ప్రశ్నలుగానే ఉన్నాయి, సమాధానాలు మాత్రం లేవు. మరి విచారణలో అయినా ఈ విషయాలు బయటకు వస్తాయో లేదో చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.